నా మటుకు కొంచెం వంట చేసి పెట్టండి. నేనా? అక్క ఎందుకే? నా కోసం మీరు వండి పెట్టండి. అరే, ఆవిడ ఉండగా నేను వంట చేసి పెడితే ఏమనుకుంటుంది? ఆవిడ వండితే నేను తినలేకపోతున్నానండి. అయితే నిన్నంతా అన్నం తినకపోవడానికి కారణం ఇదేనమాట. మరి ఆవిడని పిలిపిస్తా అంటే ఎందుకు పిలిపించుకున్నా? అలవాటు లేని వంట నన్నేం చేయమంటారు? ఏ, నీ వంటకు నేను అలవాటు పడలేదు. నేనేం శుచి శుభ్రం లేకుండా ఉండలేదు. నీలో ఆవిడికి మడి తడి తెలియదు. తినబుద్ధి కాలేదంటే ఏదేదో మాట్లాడతారేమిటి? నాకు ఆకలి వేసింది, అడిగాను. ఇష్టం ఉంటే వండి పెట్టండి, లేదా వెళ్ళండి. ఇలాగే ఫస్ట్ పడుకుంటాను. పాకం బ్రహ్మాండంగా కుదిరింది. నిన్నటిది ఇవ్వడం రేపటిది మొత్తం కలిపి పెట్టినట్టే. ఆడికి కూడా వాడిని పెడితే తిని బదులుకి వెళ్తాడు. ఎవరే బాయ్యా? అదేంటమ్మాయా, మగోడిని పేరు పెట్టి పిలిస్తే ఏం పాడతాను, నేనే పిల్లమ్మన్నా. ఎందుకులేండి పిల్లలకి ఇప్పటి నుంచే వరుసలు. తప్పే ఉందన్నా, మీ వదిన అత్తాయి కదా, వాడు బావగాడా? ఏమో, నాకు అలా పిలవటం ఇష్టం లేదు, అంతే. నీకేది ఇష్టం ఉండదు. నీ మనస్తత్వం అర్థం చేసుకోవాలంటే నేను 10 జన్మలు ఎత్తాలి. తినమ్మా తిను. అన్నం తిని 2 రోజులు అయితే గొడవ పెట్టుకుంటాడా? అవునులే అమ్మా, చేసుకున్న అమ్మకి చేసుకున్నంత అని వేధవది చేసుకున్న దాని అనుభవించక తప్పుతుందా తల్లి? ఏమిటో పూర్వం 100 సంవత్సరాలు పైబడి బ్రతికేవారు. మా తాతగారు 101, మా నాన్నగారు 75, ఇప్పుడు 40 టచ్ కాకుండానే అవుట్. ఏం చేతనంటావే? శుచి శుభ్రం లేక. వన్నవా? ఎవరు చెప్పారే? అత్తయ్య. అదేవతే? అమ్మ. ఓసి అప్రాచ్యకుండా ఏమిటే ఈ మాటలు? అంతవరకేనా? ఆ మహాతల్లి ఏం మాట్లాడినా ఆయనకి పరమానందం. ఆవిడ స్వచ్ఛంగా మాట్లాడటానికి నీలా గొప్ప కులంలో పుట్టలేదు, బియ్యంలో ఎమ్మెల్యే పాస్ అవ్వలేదు. మాటల గురించి కాదు, ఇప్పటి నుంచే పిల్లలకు పెళ్లిళ్ళు వరుసలు ఏమిటి? అసహ్యంగా. అంటే ఆవిడ సరదాగా అన్న మాత్రం పట్టుకుని పాపను వదిలిపెట్టొచ్చావన్నమాట. అరుణ, ఆవిడ కాదు, నేనే చెప్తున్నాను. పాపకు నేను తండ్రినైతే అక్క అత్త అవుతుంది, గోపి బావ అవుతాడు. అందరికీ ఇష్టమైతే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరుగుతుంది. పాపని ఒక్కదానికే సొంతం ఎప్పుడు అనుకోవద్దు. రేపే వెళ్ళి పాపని తీసుకు, లేదా నేనే వెళ్ళి తీసుకొస్తాను. అక్కర్లేదు, నేనే తీసుకొస్తానని చెప్పొచ్చేశాను. అదేమిటే? నీ కన్న బిడ్డ మీద నీకు హక్కు లేదా? దాని పెళ్లి అతగాడిష్ట ప్రకారం చేస్తాడా? బాగుంది, చాలా దూరం వచ్చాడన్నమాట. అయినా ఇదంతా నువ్విచ్చిన లోకువు కాదు. లోకు కాదత్తయ్య, మంచితనం. నా మంచితనాన్ని ఆయన అలుసుగా తీసుకున్నారు. నన్ను కాదని దీన్ని పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పదవే, వస్తాను అత్తయ్య. పద. భాస్కరారు. ఎవరు? టీచర్. ఏమిటి అన్నా చెల్లి కలిసిలా వచ్చారు? ఈరోజు నా పుట్టినరోజు టీచర్. ఐసి. తీసుకోండి టీచర్, తీసుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇదే దీవెన సాయంత్రం మీరు భాస్కర్ గారు వచ్చి పార్టీలో దీవించాలి. అలాగే. వస్తామండి. మీరు కూడా చెప్పండి, నేను కూడా భాస్కర్ గారు మళ్ళీ ఫోన్ చేస్తాను. అప్పలమ్మా, అప్పలమ్మా. ప్రసాదమా అమ్మగారు? ప్రసాదమే. Happy birthday to you. Happy birthday to you. లేడీస్ అండ్ జెంట్మెన్, నా సిస్టర్ మేరీ బర్త్డేకి మీ అందరూ విచ్చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్. ప్రముఖ గాయకులు మిస్టర్ జేమ్స్, నేనే ఒక పాట పాడతాను. వద్దా? వద్దకపోతే నాకేం అభ్యంతరం లేదు. మా టీచర్ గారు పాడతారన్నయ్య. భాస్కర్ గారు పాడతారు. లేదు, మా టీచర్ గారే పాడతారు. పోనీ ఇద్దరు కలిసి పాడతారు. ఓకే. వెరీ వెరీ గుడ్ టీచర్.
ఏంటన్నా? ఉత్తరం తీసుకురా. ఏమండి ఏమండి ఉత్తరం ఎక్కడి నుంచి? మహర్షి గారి దగ్గర నుంచి. ఏమని రాశారు? ఏమంటే మామూలే. మరెందుకు అలా ఉన్నారు? ఎలా ఉన్నా? ఇదో టిఫిన్. ఏ నువ్వు ఆఫీస్కి పెట్టలా? తలనొప్పిగా ఉంది, ఈ వేళకి వెళ్ళలేదు. అమ్మా, ఈ రోజు నీ సెలవా? ఇది వెళ్ళి ఆడుకోమ్మా. తెలుగు బిడ్డ దగ్గరే ఉండాలి, ఎక్కడ కలగకూడదు. ఏమి పిలిచారు అక్కడ రాకపోతే? అమ్మాయా ఎలా ఆఫీస్కి వెళ్ళవా? లేదండి, చాలా తలనొప్పిగా ఉంది. ఇదిగో ఈ మంది పేరు దీన్ని రాశాను. ఇది తీసుకెళ్ళి అక్కడ చౌరాస్తా ఉంది. ఆ పోలీసు ఆయన నిలబడే కాడేనా? అక్కడక్కడ షాప్ ఉంటుంది, మందిస్తారు. తొందర లేదు, మెల్లగా రండి. రోడ్డు మీద కార్లో వస్తుంటే జాగ్రత్త. మీరు వెళ్ళినప్పుడు ఆ జ్యోతిని కూడా తీసుకెళ్ళండి. చిరంజీవి భాస్కర్కు ఆశీర్వచనంతో వ్రాయినది ఒక శుభవార్త. ఈ మధ్యనే తారకు వివాహం జరిగింది. నీకు తెలియపరిచే వ్యవధి కూడా లేకపోయింది. అసలు నీ నుంచి ఆమె మనసు మార్పించి ఈ వివాహం చేయడానికి 2 ఏళ్లు పట్టింది. నిన్ను చాలా తేలిగ్గా మర్చిపోవాలనుకున్నాను. చాలా పొరపాటు పడ్డాను. నా మనసుకు చిన్న బాధ కలిగితే చాలు, నువ్వే జ్ఞాపకానికి వస్తావు. కానీ ఇక ఈ క్షణం నుంచి నిన్ను తలుచుకునే హక్కు కూడా కోల్పోయాను. పరాయి దానిపై అందనంత దూరం అయిపోయావు.